కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? మేడం, నీలవేణి మేడం సంతకాలు పెట్టిన కాంట్రాక్ట్ వల్ల కంపెనీలో అల్లకల్లోలం మొదలైంది మేడం. ఏమంటున్నారు? షేర్ హోల్డర్స్ బోర్డు మెంబర్స్ అందరూ అర్జెంటుగా మీటింగ్ పెట్టాలంటున్నారు సార్. గోవిందా గోవిందా. మీరు ఊరుకుంటారా? అసలే టెన్షన్తో అమ్మ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ టైంలో భగవంతుణ్ణి తలుచుకోవటం తప్ప చేయగలిగింది ఏముంది అంటున్నాను. ఇప్పుడు మీటింగ్స్ పెడితే అందరూ గొడవలు చేస్తారు, కంపెనీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది, షేర్ హోల్డర్స్ తో ఉన్న కొలాబరేషన్ కొలాప్స్ అవుతుంది. మనం టెన్షన్ పడ్డం కాదు, ముందా నీలవేణిని పిలవండి. ఏ నీలవేణి, ఏ నీలవేణి ఎక్కడున్నావు? నీలవేణి చేస్తుందమ్మా. పాపమా? ఇంకా జాలి పడతావేంటి నాన్న? అమ్మ కాబట్టి ఇంకా ఓపిగ్గా ఉంది. ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా బుద్ధి రాదని తనకు అర్థమైపోయింది కాబట్టి కామ్ అయిపోయింది. కానీ మన షేర్ హోల్డర్స్, బోర్డ్ మెంబర్స్ వీళ్ళెవరు ఊరుకోరు కదా. ఏ నీలవేణి, ఎంత గట్టిగా పిలిచినా రావట్లేదు చూడండి. ఏ నీలవేణి, నీలవేణి. త్వరగా రా అమ్మా. ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు కూల్గా వస్తున్నావు. కూర్చోండి అయ్యా. ఏమైంది అయ్య గారు? ఏమైందా? ఈ పెర్ఫార్మెన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్.